అర్థమవుతుందా? ఆయన చేసిన ఉపకారంలో దేనిని నువ్వు ఒక రోగాన్ని ఎదుర్కోవాలంటే దేవుడు చేసిన స్వస్థతను నువ్వు గుర్తు చేసుకోవాలి. అది నీకు బలాన్ని ఇస్తుంది. నువ్వు ఒక కష్టాన్ని ఎదుర్కోవాలంటే దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలి. నీ కాన్ఫిడెంట్ వస్తుంది, విశ్వాసం వస్తుంది. నువ్వు ఒక ఆర్థికమైన నీ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నావు అనుకో, 2026 సంవత్సరంలో సేమ్ అదే సిచ్యువేషన్ గుర్తు చేసుకో. అదే సిచ్యువేషన్ గుర్తు చేసుకో. దేవుడు ఎలా నేను ఆర్థికమైన పరిస్థితి లేవనెత్తాడు. ఇప్పుడు నీకు ధైర్యం వస్తుంది, విశ్వాసం వస్తుంది. ఆయన ఉపకారాలను గుర్తు చేసుకుంటే వేరొక కష్టాన్ని ఎదుర్కొనడానికి కావాల్సినంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ధైర్యం, విశ్వాసం నీకు వస్తాయి.